హాయ్ అండి, ఎంతో హెల్దీ అయిన రాగి లడ్డూలు ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. చిన్నపిల్లలు రాగి జావా, రాగి ఉగ్గు తినడానికి ఇష్టపడరు కదండి. ఈ విధంగా లడ్డూలు చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 1 చాయ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని కరిగించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అయితే పాకం రాకూడదండి. బెల్లం కరిగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం సిరప్ చల్లారనివ్వాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. కళాయిలో 2 టేబుల్ స్పూన్ గీని అయితే యాడ్ చేసుకోవాలి. నేను జిఆర్బి గీని అయితే యాడ్ చేశానండి. గీలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అదే పెనంలో 1 కప్పు బెల్లానికి 2 కప్స్ రాగి పిండిని అయితే వేసుకోవాలి. రాగి పిండిని 10 to 15 మినిట్స్ రాగి పిండిని మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన రాగి పిండిలో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని అన్నీ వేసుకొని మరలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ని ఫిల్టర్ సహాయంతో కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం పిండిని కలుపుకోవాలి. ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి. చేతికి గీని అప్లై చేసుకొని చిన్న చిన్న లడ్డూల కింద చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన రాగి లడ్డూలు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన రాగి పిండి లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. చిన్నపిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన రాగి లడ్డూలు. మీకు మా వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.